కళ్యాణ లక్ష్మి దీనికోసం చాలా మంది అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇచ్చిండో మనం చూసినాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి కోసం లైన్లు కడుతున్నా కూడా అక్కడ ఎట్లాంటి స్పందన అయితే ఉండట్లేదు. అయితే ఇప్పుడు మేము ప్రభుత్వం అయితే చెప్తుంది మేము ఇస్తున్నామని, కానీ అన్ని చోట్ల కళ్యాణ లక్ష్మి ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, కళ్యాణ లక్ష్మి అయితే ప్రభుత్వం ఏమంటుంది మేము ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి మీరు అంటున్నారు ఆగిపోయినాయి అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు కళ్యాణ లక్ష్మి మీద? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది కాంగ్రెస్ అంటున్నారు కదా. కళ్యాణ లక్ష్మి ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పథకం కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి కింద దాదాపుగా 13,000 కోట్లతోని 14,00,000 పెళ్లిళ్ళు చేసి ఆడబిడ్డలకు ఆదుకున్నటువంటి ప్రభుత్వము ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు. ఇయ్యాల కూకట్పల్లిలో కళ్యాణ లక్ష్మి కింద చెక్కులు 3 సంవత్సరాల నుంచి వస్తలేవనేసి నిన్న ఇలా కూకట్పల్లిలో మహిళలు చెప్తా ఉన్నారు. వీడియో ఉంది నా దగ్గర. అంటే 3 సంవత్సరాల నుంచి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి. మా ఎమ్మెల్యేలు చాలామంది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తలేరు అనేసి కోర్టుకు పోయినరు. పర్మిషన్లు తెచ్చుకొని కొంతమంది అక్కడక్కడ పంచే ప్రయత్నం చేస్తే అవి కూడా పంచనీయలేదు. అంటే ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను, ఆ పథకాలను కాలగర్భంలో కలపాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇలా కోర్టుకు 5 సార్లు కౌంటర్ దాఖలు చేయమనేసి కోర్టు ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 5 సార్లు కౌంటరు సమగ్ర సమాచారంతో చేయకపోవడం ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని అంటే, మీరు సమగ్ర సమాచారంతో ఈ పథకం ఉంచాలా వద్దా అని అడిగినప్పుడు ఈ ప్రభుత్వం అమలు పరచడానికి, కంటిన్యూ చేయడానికి పూర్తి సమాచారం ఇవ్వాలన్నప్పుడు ఈ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా? 10 సంవత్సరాలలో 15 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నది. 12,500 కోట్ల ఖర్చు పెట్టినటువంటి చరిత్ర పుస్తకాలలో, కాగితాల మీద కనబడుతూ ఉన్నది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ పేద ప్రజలకు అందేటువంటి 1,116 ప్రతి పేద బిడ్డకు అందే విధంగా పెళ్లి నాడే, పెళ్లికి ముందే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కును ఆ జంటలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆడబిడ్డకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం గత 9.5 సంవత్సరాలు జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండు, కళ్యాణ లక్ష్మితో పాటు రేపు మేము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. 3 సంవత్సరాలు అయింది. ఈ 30 నెలల్లో ఒక్క రోజైనా కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇచ్చినవా? అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇవ్వాల్సి వస్తుంది అనేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్లకు కళ్యాణ లక్ష్మి యొక్క పథకం యొక్క ఉద్దేశము, లక్ష్యము, విధి విధానాలు తెలియదు. ఎందుకంటే అచానక్ గెలిచిన వాళ్ళు, సమస్యలు తెలియనోళ్ళు, ప్రజల సమస్యలు ఏందో తెలుసుకోకుండా అవగాహన రహిత్యంతో అధికారంలోకి వచ్చిండ్రు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మీకు ప్రజా సమస్యలు పెద్దగా పట్టింపు లేవు. వాటిపైన మీ పర్సెంటేజీలు, మీ కమిషన్లు, మీ టెండర్లు, మీకు పొద్దున్న లేస్తే ఎవరి దగ్గర గుంజుకోవాలి, ఎవరి దగ్గర లాక్కోవాలి, ఎవడి భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవడి భూమి కబ్జా పెట్టాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఎవరితో పైరవి చేయించాలి తప్ప మీకు వేరే ఉద్దేశం, వేరే చావలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సెక్రటరేట్లు, మంత్రుల ఛాంబర్లలో ప్రజా సమస్యల మీద సంతకాలు పెట్టేటువంటి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేటి. కానీ ఇలా మంత్రుల ఛాంబర్లలో, మీ ఛాంబర్లలో పైరవకారులతో సేల్స్ అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంతకంటే దుర్భరమైనటువంటి పరిస్థితి ఏంది? ఆనాడు ప్రజా సమస్యల మీద జీవోలు తీస్తే పేషీల నుండి ఇలా మీ మంత్రులల్లో, ముఖ్యమంత్రి ఛాంబర్లల్లో అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అగ్రిమెంట్లు, సెటిల్మెంట్ల అగ్రిమెంట్లు, బెదిరింపు అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టినటువంటి సెక్రటరియట్కు ఇలా మీరు ఒక కళంకితం తయారు చేసిండ్రు. ఇలా మీరు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కించపరిచే విధంగా ప్రజాసేవను అందించాల్సినటువంటి ఆ యొక్క సెక్రటరియట్ను, సచివాలయాన్ని ఈ సమస్యలన్నీ, ప్రజా సమస్యలు పక్కన పెట్టి
మీ పర్సనల్ పర్సంటేజీల కోసం అగ్రిమెంట్ జరిగేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇలా సెక్రటరియట్లో జరుగుతుంది. ఇది ఈ రాష్ట్రం యొక్క పనితీరు, ఈ రాష్ట్రం పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు కంప్లీట్గా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయింది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మేము ఏవేవైతే పథకాలు అయితే చెప్పినామో ఆ పథకాలన్నీ మేము మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ సగానికి సగం చేసేసినాం. ఇంకేవైతే ఉన్నాయో అవి కూడా మేము కంప్లీట్ చేస్తామని ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాయి కదా. ఉద్యోగాల గురించే కావచ్చు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, తులం బంగారమే కావచ్చు, ఏది ఉన్నా కూడా మేము చేస్తామని చెప్తుంది కదా. ప్రభుత్వము అసలు అవగాహనతో మాట్లాడుతుందా, అవగాహన లేకుండా మాట్లాడుతుందో అర్థమైతలేదు. మీరు పెట్టినటువంటి 420 హామీలు, మీ మేనిఫెస్టో, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలు, దీంట్లో ఏది పూర్తిగా అమలైందో చెప్పమానండి. కాంగ్రెస్ పార్టీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్తాడు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, రేవంత్ రెడ్డి అండ్ చాలామంది ఇక్కడ 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ముఖ్యమంత్రి చాలా డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. మా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చి, ఇంటర్వ్యూలు పెట్టి, ఎగ్జామ్ పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి, ఏంది ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి ఉద్యోగాల మొత్తం సంఖ్య ఎంత మీ పాలనలో అని ఒక క్వశ్చన్ వేస్తే 16,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చినాము, మేము ఎగ్జామ్ పెట్టినాము, పరీక్షలు పెట్టినాము, వారికి రిజల్ట్ ఇచ్చి మేము ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 16,000 అని తేల్చింది. ఈ ప్రభుత్వానికి కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి, మేము కట్టించినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి రిబ్బన్ కట్ చేసి ఈ ఫ్లైఓవర్ మేమే కట్ చేసినామని చెప్పుకోవడానికి ప్రభుత్వం కొంచెమైనా సిగ్గు అనిపించాలి. గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా రిబ్బన్లు కట్ చేసి ఇలా మేమే చెప్పినామంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేసిండ్రు, ప్రజలకు ఏమి ఇచ్చిండ్రు, మీరు ఏం చేయలేదో ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. 3 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి పథకాలని ఆపేసిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం ఒక గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ప్రారంభించినటువంటి కళ్యాణ లక్ష్మి పథకము దాని యొక్క నిర్వచనం తెలియదు. అసలు కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఎందుకు పుట్టిందో తెలియదు మీకు. వాటి మీద ఆలోచించేటువంటి జ్ఞానము, పరిజ్ఞానము, ఆలోచన విధానము, ఆలోచన శక్తి ఈ కాంగ్రెస్ పార్టీలకు లేదు. వాళ్ళు కేవలము పర్సెంటేజీలు, కమిషన్లు, టెండర్లు, ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలో వాటిపైన మాత్రమే వాళ్ళ దృష్టి ఉన్నది. ఇలా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా. 2004 నుంచి 2014 వరకు మీరున్నారు. 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య 3 మంత్రులు ఉన్నారు. దేశంలో 70 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. దేశంలో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలు ఈ 70 ఏళ్ళలో అమలు పరిచిండ్రా? రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, లేకుంటే రైతు బీమా అలాంటి పథకాలని మీరు ఎక్కడైనా అమలు చేసిండ్రా? కేసీఆర్ గారు పెట్టిండు కదా. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను కేసీఆర్ గారు పెట్టిండ్రు. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పేదవాడికి ఎంత ఇబ్బంది అయిద్దో, ఒక ఆడపిల్ల చదువుకోవడానికి, చదివించడానికి, ఒక పెళ్లి చేసి పంపడానికి, అత్తవారింటికి పంపించడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలిసి స్వయాన కేసీఆర్ గారు ఆ ప్రాంతం అంతా కూడా పర్యటించి ఈ పేదింటి బిడ్డ పెళ్ళిళ్ళు చేయాలంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ కుటుంబానికి ఎంతో భారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తరపున 1,10,100 పదాలు ప్రభుత్వం తరపున ఆడబిడ్డకు అందించాలనేటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే మీ చేతగాని, మీ దద్దమ్మ అసమర్థత పాలన వల్ల ఈ ప్రభుత్వ స్కీములన్నీ, గత ప్రభుత్వ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాన్ని ఇలా మీరు తుంగలో తొక్కే విధంగా ఆ పథకాన్ని బొందబెట్టే కార్యక్రమం మీరు ఆ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయక ఇలా మీరు చేతగాని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఏ పేద బిడ్డల కోసం, ఏ పేద చెల్లెళ్ళ కోసం, ఏ పేద తల్లుల కోసం ఈ సంక్షేమ పథకం, ఈ యొక్క
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం పథకం ప్రారంభించినామో అదే ఆడబిడ్డలు ఇలా కాంగ్రెస్ పార్టీలను ఊర్లలోకి వస్తే చీపుర్లు పట్టుకొని కొట్టే రోజు వస్తుంది. ఇలా 3 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపుతా ఉన్నారు కదా, చెక్కులు ఎందుకు ఆపినరో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఇలా కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా పథకాలన్నీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇది తగునా అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా, ఇంత చిల్లరగా ఉంటుందా రాజకీయం? మేము రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం కదా, ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూ ఉన్నాం కదా. మరి మీకేం పుట్టింది అంటే మీరు ఇంత చిల్లరగా వ్యవహరిస్తున్నారని ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం లేదు. కాబట్టి డెఫినెట్గా మీరు కౌంటర్ దాఖలు బరాబరి చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. థ్యాంక్ యూ.